ఆ ఇద్దరు సోదరులు రాజకీయంగా పదవి విరమణ చేయనున్నారా? పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకోనున్నారా? రాజకీయ వారసులను బరిలో దించనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మంత్రి పదవి అలంకరించారు ధర్మాన ప్రసాదరావు. 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. 2004లో రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో మరోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ధర్మాన. 2009లో రాజశేఖర రెడ్డి రెండోసారి సీఎం అయ్యారు. ఆయన కేబినెట్ లో కీలక పోర్ట్ఫోలియో దక్కించుకున్నారు ధర్మాన. 2019లో జగన్ అధికారంలోకి వచ్చారు. ధర్మాన ప్రసాదరావుకి బదులు ఆయన సోదరుడు కృష్ణదాస్ ని తన కేబినెట్ లోకి తీసుకున్నారు జగన్. మంత్రివర్గ విస్తరణలో కృష్ణదాస్ ని తప్పించి ధర్మాన ప్రసాదరావుని తీసుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో సోదరులు ఇద్దరు ఓడిపోయారు. అయితే వయోభారంతో ఇద్దరు రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు. తమ వారసుల్ని రంగంలోకి దించాలని భావిస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు సీనియర్ రాజకీయ నాయకుడు. పంచాయతీ స్థాయి నుంచి రాజకీయ అరంగేట్రం చేసి తనకంటూ నిరూపించుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండల ఎంపీపీగా వ్యవహరించారు. 1989లో తొలిసారిగా నర్సన్నపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. చిన్న వయసులోనే కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. 1994 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. 1999 ఎన్నికల్లో నర్సన్నపేట నుంచి గెలిచిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. ప్రతిపక్ష పాత్రలో తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్నారు ప్రసాదరావు. 2004, 2009 ఎన్నికల్లో గెలిచిన ఆయన రాజశేఖర రెడ్డి కేబినెట్ లో కీలక మంత్రిత్వ శాఖను దక్కించుకున్నారు. ధర్మాన ప్రసాదరావు స్వయాన సోదరుడు కృష్ణదాస్ ఆయన కోసం 2004లో సొంత నియోజకవర్గం నర్సన్నపేటని వదులుకున్నారు ధర్మాన ప్రసాదరావు. తాను శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తాను గెలవడమే కాకుండా సోదరుడు కృష్ణదాస్ ని కూడా గెలిపించుకున్నారు ప్రసాదరావు. రాజశేఖర రెడ్డి ఉన్నంత వరకు ఆయన అడుగుజాడల్లో నడిచారు ఇద్దరు సోదరులు. రాజశేఖర రెడ్డి అకాల మరణంతో జగన్ వెంట అడుగులు వేశారు కృష్ణదాస్. కానీ ధర్మాన ప్రసాదరావు మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. 2014 ఎన్నికలకు ముందు ధర్మాన ప్రసాదరావు వైసీపీ గూటికి చేరారు. కానీ ఆ ఎన్నికల్లో ఇద్దరు సోదరులు ఓడిపోయారు. 2019లో ఇద్దరు గెలిచారు. ఈ ఎన్నికల్లో మాత్రం వారసులని బరిలోకి దించాలని చూశారు. కానీ జగన్ అందుకు అంగీకరించకపోవడంతో ఇద్దరు పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం వారసుల్ని బరిలోకి దించాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. జగన్ సైతం అంగీకారం తెలపడంతో ఇద్దరు వారసులు యాక్ట్ చేయాలని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.